హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఎస్, మేము చాలా పెద్ద బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాము ఏంటి అంటే ఇట్స్ అ లాంగ్ స్టోరీ, ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ వ్లాగ్ చేయాలనిపించింది. ఎందుకో చాలా రోజులు ఎందుకు కదా వ్లాగ్ చేసి. లైక్ లాస్ట్ నేను చేసింది మీషో వ్లాగ్. మీషో వీడియోస్ కూడా బాగానే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది స్టార్టింగ్లో. తర్వాత ఏమైందో తెలియదు, నేనేమైనా మిస్టేక్ చేస్తానో నాకు తెలీదు. సో కొంచెం డల్ అవ్వడంతో నేను ఇంకేం చేస్తాంలే అని నేను లైట్ తీసేసుకున్నా, ఇంకా వదిలేసాను. ఇంకేం లేదు, ఈరోజు లైక్ మార్నింగ్ లేసి ఇంకా ఎవ్రీడే ఏమంత గొప్పగా ఏమి ఉండదు. నార్మల్గా రొటీన్గా లేచామా, కాస్త ఏమైనా తిన్నామా. మీకు తెలుసో తెలీదో నేను బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయను. యాక్చువల్గా చెప్తారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే. ఐ నో, బట్ ఎందుకో నేను తినలేను. బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకు భయంకరమైన నిద్ర వస్తుంది, ఇంకా పడుకునేస్తాను. నేను లేచేదే 11కి. మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనుకోండి, మళ్ళీ పడుకున్నాను అనుకోండి, మీరు ఒకసారి థింక్ చేయండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. సో ఎంటైర్ డే నేను ఎంటైర్ డే ఇంకా పడుకోవడంలోనే గడిచిపోతుంది అనమాట. నాకు ఈరోజు లిటరల్లీ బిర్యానీ తినాలనిపించింది. ఈరోజు అనే కాదు, నాకు ఎవ్రీ సింగిల్ డే బిర్యానీ పెట్టినా నేను తింటాను. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఐల్ డై. నేను చచ్చిపోతా అసలు నిజంగా. నాకు ఎవ్రీ సింగిల్ డే బిర్యానీ పెట్టినా నేను తింటాను, ఎవ్రీ మీల్ పెట్టినా తింటాను, అంత ఇష్టం. ఐఎమ్ సూపర్ క్రేజీ అబౌట్ బిర్యానీ. నాట్ ఓన్లీ మీ, అందరికీ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే క్రేజీ వేరు కదా ఎంతైనా. సో ఈరోజు కూడా నేను భయంకరమైన ప్లాన్ అయితే వేసాను బిర్యానీ తిందామని, బట్ అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పటికే లేట్ అయిపోయింది. నేను సమ్ ఎడిటింగ్ పనిలో ఉండి టైం చూసుకోలేదు. ఇంకా ఇంట్లో ఏది ఉంటుంది తినాల్సి వచ్చింది. సో మా మమ్మీ దాల్ చేసింది. అండ్ అంతంత ఏమంటారు దాన్ని, చిక్కుడుకాయ తెలుసా మీకు? పెద్ద చిక్కుడుకాయ, పందిరి చిక్కుడుకాయలు అంటారు. అందులో ఉండే వాటిని ఏమంటారు, సీడ్స్ని నాకు తెలియదు. సో ఆ చనాతో చనా ఫ్రై చేసిందనమాట. సో ఏదో ఒకలాగా తినేసాను కష్టపడి. సో పప్పీస్ అయితే ఫుల్ నిద్రపోతున్నాయి, చూపిస్తా చూడండి. మాకు 3 పప్పీస్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ. అవి అయితే ఫుల్గా పడుకొని ఉన్నాయి. ఎంత హ్యాపీగా పడుకుంటాయంటే అవి లీవ్ అసలు. ఇప్పుడు అవి సుస్సుకి పోయే టైం అనమాట. మా డాడీ వెయిట్ చేస్తున్నారు అవి లేస్తే తీసుకెళ్దామని. బట్ ఎక్కడ లేస్తేనే పడుకోని నేను చూపిస్తా చూడండి. మా బ్రౌన్ గార్డ్ పడుకొని ఉన్నాడు. ఎందుకురా లేస్తున్నావు? ఇంకా కెమెరాలో షూట్ చేసామనుకోండి, బిల్డప్లు మామూలుగా ఇవ్వవు. అట్నుంచి ఇటు వెళ్ళిపోతాయి, లేకపోతే అట్నుంచి ఇటు మొహం తిప్పేసుకుంటాయి. ఇప్పుడు వీడైతే ఫుల్గా నిద్రపోతున్నాడు. ఇక్కడ చూడండి, మా కాజేవాడు పడుకొని ఉన్నాడు అనమాట. ఎట్లా చుట్టేసుకున్నాయి చూడండి, ఒక్కదానికొకటి తాళ్ళు. ఇట్లానే చేస్తాయి ఇవి, ఖాళీగా ఉండవు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. చిరాకు తప్పించే పనులు. ఇంకా రౌడీ కూడా ఫుల్గా నిద్రపోతుంది. దానికి నిద్ర వస్తే పడుకుంటుంది. నార్మల్ టైం అంతా లేచే ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా బయటకు వెళ్తున్నారు అంటే ఇంకా ఆ రోజంతా పడుకోదు టెన్షన్లో. అందరు ఇంట్లో ఉండి హ్యాపీగా పడుకుంటుంది. రౌడీ ఏంటి బజ్జున్నాయండి, సుస్సు బావా. సో మేము రీసెంట్గా ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యామన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ బిజీ ఉన్నాము. ఇల్లు కూడా ఇంకా ప్రాపర్గా సర్దుకోలేదు, ఎందుకంటే ఇంట్లో చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట, చేయించుకోవాలి పనులు. సో ఇల్లు కూడా అంత ప్రాపర్గా సర్దుకోలేదు. ఆ వ్యానిటీ అయితే మొత్తానికి భయంకరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. అప్పటికే నేను ఏదో కొంచెం అలా మేనేజ్ చేస్తున్నా, బట్ ఇంకా చేసుకోవాలి, కొంచెం మంచిగా సర్దుకోవాలి. సర్దుకున్నాక కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎలా ఉందంటే మీకు చూపిస్తా చూడండి. సో డ్రెస్సింగ్ టేబుల్ అయితే మమ్మీ రూమ్లో ఉంది. తర్వాత రీసెంట్గా కొన్నాను ఇది నేను. ఇది చాలాసార్లు చూసానులేండి, చాలా జనాలు బాగానే వాడుతున్నారు ఈ డ్రాస్ని, టెంపరీ డ్రాస్ని. సో వై నాట్ నేను కూడా కొనుక్కోవాలనుకున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కొనుక్కోవట్లేదు. ఇప్పుడు రీసెంట్గా పర్చేస్ చేసాను. ఇప్పుడు చాలా అవసరం ఉండే, అందుకే పర్చేస్ చేసిన. చూసారా నా
థింగ్స్ ఎలా ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న మిర్రర్ పెట్టుకున్న, దానికి కూడా లైట్ సెటప్ పెడదామని ట్రై చేసిన, బద్ధకంతో సగం చేసి సగం వదిలేసిన చూడండి. తర్వాత ఇక్కడ టీవీ సబ్ వ్లాగ్ నడుస్తుంది, చూస్తూ ఉన్నా. ఇప్పుడైతే దీని కథ ఏంటంటే, ఇప్పుడు బ్రౌనీ లేరా, దీని విషయానికి వస్తే చూడండి, రీసెంట్గానే కొనుక్కొని మరి సర్దిన, మళ్ళీ ఎట్లా అయిపోయిందో పిచ్చి పిచ్చిగా చూడండి, ఎట్లా భయంకరంగా. సో ఇది కూడా మళ్ళీ సర్దుకోవాలి వన్స్ అగైన్. సో ఇది నా వ్యానిటీ బాక్స్. ఫస్ట్ డ్రాకి వచ్చేస్తే ఇది నేను రెగ్యులర్గా వాడే మేకప్ స్టఫ్స్ పెట్టుకొని ఉన్నాను అనమాట. రెగ్యులర్గా మనం వాడతాం కదా అన్నీ. ఇది విరిగిందండి, అందుకే రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా. సో ఇలాంటి ప్యాకేజింగ్ తొందరగా ఇరిగిపోతాయి, ఎందుకో తెలియదు, చాలా డెలికేట్గా ఉంటాయి. బట్ ఇది నా ఫేవరెట్, అందుకే రబ్బర్ బ్యాండ్ వేసి మరి యూస్ చేస్తున్నా, ఆర్ఎల్స్ నేను పడేసేదాన్ని. ఇంకా ర్యాండమ్గా ఎవ్రీడే యూస్ చేసుకునే థింగ్స్ అన్నమాట ఇవి. సో మాస్కారాస్, లిప్స్టిక్స్, మాయిశ్చరైజర్స్, ఇవన్నీ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ అంతా పెట్టుకున్నా. ఇది కూడా హైలైట్ కే బ్యూటీ బ్లూ హెవెన్ లూజ్ పౌడర్. ఇంకా ఇవంతా ర్యాండమ్గా అలా పెట్టేసుకున్నా. సో పైన ఉంటే మనం ఈజీగా ఇలా మిర్రర్ ఉంది కదా ఇక్కడ, రెడీ అయిపోవచ్చు అని. సో ఒక సింపుల్ సెటప్, మరి అంత గొప్పగా ఏం లేదు. నెక్స్ట్ డ్రాప్ వచ్చేస్తే ఇక్కడ అన్నీ నేను ప్యాలెట్స్ లాంటివి పెట్టుకున్న, పెద్ద ప్యాలెట్స్, నా లిప్స్టిక్ ప్యాలెట్, ఇంకంతా అన్ని ప్యాలెట్స్, ఐ షాడోస్, 3 ఐ షాడోస్, అన్ని ఐ షాడోస్. సో ఈ డ్రా అంతా ఐ షాడో ప్యాలెట్స్ అన్నమాట. దీని మీద ఏదో పడింది వాటర్, అప్పటి నుంచి దీని లుక్ పాడైపోయింది. నాకు చాలా ఇష్టమైన ప్యాలెట్ ఇది. చూడండి బ్యాక్ సైడ్ కూడా మచ్చ వచ్చేసింది. సో ఇంకేం చేయలేం కదా, పడేయలేం కదా, పెట్టుకోవాలి. సో సమ్ ఐ లాషెస్, నెయిల్స్ అని ర్యాండమ్ స్టఫ్ కాదు, ఐ లాషెస్, ఇలాంటి ప్యాకేజింగ్ ప్యాలెట్స్ అండ్ ఫాల్స్ లాషెస్, ఫాల్స్ నెయిల్స్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, మేకప్ రిమూవర్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నా. సీరం, హెయిర్ సీరం, అంతే అండి. ఐ షాడోస్ చెప్పాను కదా, ఇందులో ప్యాలెట్స్ పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ ద మేకప్ డ్రా అనమాట. మేకప్ దగ్గరలోనే ఇలా ప్యాలెట్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది రెడీ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ డ్రాకి వస్తే ఇది కూడా చూడండి పిచ్చి పిచ్చిగా ఇలా పెట్టుకున్నాను. సో ఇది పౌడర్ పఫ్స్, మీషోలో కొన్నా, చాలా బాగుంది. ఈ టిష్యూస్ ఏంటంటే ఈ బ్యూటీ బ్లెండర్స్కి ర్యాప్ చేసి పెడతా. యాక్చువల్లీ బ్యూటీ బ్లెండర్స్కి ఇంకొక సెపరేట్ పౌచ్ అయితే మెయింటైన్ చేద్దాం మనకి ఎవ్రీ టైం అనుకుంటా, మర్చిపోతా. ఇది మొన్న బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది, సో దానికోసం జ్యువెలరీ ఇలా పౌచ్లో సర్దుకున్నా, మళ్ళీ క్యారీ చేయలేదు, ఎందుకు ఇవన్నీ అని. సో నెక్స్ట్ విషయానికి వస్తే మొత్తం బ్రషెస్ పెట్టుకున్నా. ఇందులో బ్రషెస్ అండ్ బ్యూటీ బ్లెండర్స్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఏవేవో పెట్టినా అంతే మారిపోతుంది. ఫస్ట్ అనుకున్న ముందు పిచ్చి పిచ్చిగా అన్నీ వేసి పడేయడం. సో అంతా ఆల్మోస్ట్ బ్రషెస్ ఉన్నాయి, పెన్సిల్స్, లిప్ పెన్సిల్స్, లిప్ లైనర్స్ అండ్ బ్రషెస్, బ్యూటీ బ్లెండర్స్ ఇలా ర్యాప్ చేసి పెట్టుకున్నా, డస్ట్ పట్టకుండా. కొన్ని ఓపెన్ అయిపోయినాయి చూడండి, మళ్ళీ ఇంకొకసారి సెట్ చేయాలి. సో ఇవి ఇందులోనే పెట్టేద్దాం, ఎందుకు ఇవి బయట వస్తాయి. నెక్స్ట్ డ్రా విషయానికి వస్తే ఇందులో అన్నీ నా హస్బెండ్స్ అన్నీ ఉంటాయి సామాన్లు. సన్ గ్లాసెస్ అన్నీ అవి, సన్ గ్లాసెస్, వాచెస్, ర్యాండమ్ స్టఫ్, డియో, కొంచెం డస్ట్గా ఉంది ఏమనుకోకండి. డియో, వాచెస్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఇందులో. నేను బ్యాంగిల్స్ బాక్స్ కూడా దోపేసా, ఏమవుతుందిలేండి, అబ్బాయిలకి అంత స్టఫ్ ఏముంటుంది. ఇందులో మళ్ళీ నా స్టఫే. సో నాది ఒక టోనర్ బాటిల్, తర్వాత జ్యువెలరీ బాక్స్ అంతే, కింద ఇయర్ రింగ్స్ బాక్స్, సమ్ బిందీస్ అవే. సో ఇది నా ఇయర్ రింగ్స్ బాక్స్, దీనికి వదిలిస్తే ఇంకా అంతే, రోజంతా కూర్చొని సర్దుకుంటూ ఉండాలి. ఇంకా
జ్యువెలరీ బాక్స్ అంటే సమ్ మోర్ జ్యువెలరీ. ఏంటి ఇన్ని జ్యువెలరీ బాక్స్లు ఉన్నాయి అనుకోకండి, ఉన్నాయి బట్ అన్నీ అవుట్డేటెడ్గా అనిపిస్తుంది నాకు, కొత్తగా ఏం లేవు అనిపిస్తుంది, అన్నీ పిచ్చ పిచ్చ పాత మోడల్స్ అనిపిస్తుంది. సో సేమ్ జ్యువెలరీ పీసెస్ కొన్ని పెట్టుకుని బ్రేస్లెట్స్ అలాంటివి పెట్టుకున్నా అంతే అండి. సో సమ్మర్స్ వచ్చేసాయి కదా, పెట్స్కి కూడా బాగా వాటర్ తాగాలనిపిస్తుంది, అందుకే కొంచెం వేస్తూ ఉండండి మధ్య మధ్యలో మర్చిపోకుండా. ఇవి వింటర్స్ అస్సలు తాగు, ఇప్పుడు మాత్రం బాగా తాగుతుంది. బ్రౌను వాటర్ తాగినా చూడండి, ఇష్టంగా తాగు. బ్రౌనీ అస్సలు నార్మల్ టైంలో వాటర్ తాగదు, బట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కదా, దానికి కూడా అసలు దాహం వేస్తుంది ఫుల్గా. చూడండి రౌడు రౌడీ లేనా, వాటర్ తాగు కొంచెం, తాగు వాటర్ తాగు, తాగున్నాను తాగున్నాను వాటర్ తాగు, సిగ్గెందుకు, తాగు తాగు తాగరా తాగరా బుజ్జిగా, తాగు వాటర్ 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 తాగు. వద్దా, వాడికి ఇంట్రెస్ట్ లేదు, నిద్ర వస్తుంది పాపం. దా కాజు పెడదా, కాజుదా, వాటర్ తాగు నేను, వాటర్ తాగు, తాగు వాటర్ తాగు. ఇందా వాటర్ తాగితే వాకింగ్ తీసుకెళ్తాడు డాడీ, లేకపోతే వద్దు. తాగుబా, వద్దా, మూడు లేదా, మూడు లేదా, మూడు లేదు. బొగ్గులు 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 చిన్ని బొగ్గులు వేసుకున్నాం, బొగ్గులు తెచ్చుకుంటాడు, బొగ్గులు బుజ్జు బొగ్గులు బొగ్గులు బొగ్గులు. పద 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 బ్రౌనీ. సరే వెళ్ళి రండి, ఇవి ఇప్పుడు సుసుకు వెళ్తాయి అనమాట, లిఫ్ట్ కూడా ఎక్కేసినాయి ఫాస్ట్గా. బాయ్ బాయ్. ఇప్పుడు సుసుకి వెళ్ళి వస్తాయి. సో నేను వెళ్ళలేదు, మా డాడీ తీసుకెళ్తారనమాట రోజు వాటిని వాకింగ్కి. ఎప్పుడైతే నేను టీ తాత కాజు కాజు వాడు చాలా నాటి, వాటితో వెళ్ళింది అనుకో మొత్తం పరిగెడుతూ ఉంటుంది. ఇది సింగిల్గా వెళ్తే మంచిగా వెళ్ళొస్తుంది, అలా చేస్తావు కదా నువ్వు. సో మా డాడీ ఆల్రెడీ టీ చేసేసారు అనమాట, టీ కూడా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. నేను కొంచెమే తాగుతాను, మరి ఎక్కువ తాగను. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయా, ఈరోజు మేము యూట్యూబ్ షార్ట్ ఒకటి చేసామన్నమాట, క్యారమెలైజ్డ్ టీ అని. సో అదే అనమాట ఇప్పుడు మళ్ళీ వేడి చేశారు మా డాడీ. సో ఆ షార్ట్ కనుక మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ చూడండి వెళ్ళి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ చూడండి ఒక బాడీ లోషన్ ఆల్రెడీ ఉంది. సో ఇది నా హస్బెండ్ కాంబో తీసుకున్నారనమాట, శాన్ఫీది. ఒక లోషన్ వచ్చింది, ఒక ఇదేంటిది బ్రైట్నింగ్ క్రీమ్ అంట, బాడీ లైటనింగ్ క్రీమ్, అండ్ ఇది స్క్రబ్, సమ్ ఎక్స్ఫోలియేటింగ్ జెల్. సో ఈ 3 కాంబో తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఇది నోటీస్ చేయలేదు, ఇది బాడీ లోషన్. సో మళ్ళీ నేను ఆర్డర్ చేసేసాను నైకాలో బాడీ లోషన్. సో అది క్యాన్సిల్ అయితే అవ్వట్లేదు, అది డెలివరీ వచ్చినప్పుడు వద్దనేస్తా ఇంకా. సో ఇదన్నమాట లోషన్ ఉంది ఆల్రెడీ, ఫుల్గా ఉంది. అది కూడా అస్సలు వాడలేదు, యూజ్ చేయలేదు. ఆ రోజు పెద్ద గొడవ వేసాను నేను, ఎందుకు మీరు కాంబో తీసుకున్నారు, మీరు అసలు యూజ్ చేయరు కదా ఎక్కువగా, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు కదా, కాంబో ఎందుకు వేస్ట్ అన్నాను. ఇప్పుడు నాకు ఇది పనికొచ్చింది అనమాట. సో ఇది డైలీ యూజ్ చేస్తా ఇంకా. సో ఇది నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తము బాత్రూంలో, మొత్తం నా ప్రోడక్ట్స్ అనమాట. సో ఇదే కొంచెం నీట్గా పెట్టుకున్నా, ఎందుకంటే కరెక్ట్గా మనకు కావాల్సిన టైంలో ఇవి దొరకవు అనమాట, అందుకే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇది కూడా మర్చిపోయింది చూడండి, ఇదంతా కాంబో అనమాట, 4 వచ్చాయి మొత్తం ప్రోడక్ట్స్. ఇదేంటిది వైప్ ఆఫ్ క్రీమ్ అంట, ట్యాన్ రిమూవల్ వైప్ ఆఫ్ సమ్ డీ ట్యాన్ ప్యాక్. సో శాన్ఫీలో ఈ 4 వచ్చాయి అనమాట ప్రోడక్ట్స్. నేను వద్దు అన్నాను, ఆయన కొన్నాడు, ఇప్పుడు నాకు పనికి వచ్చింది. సో ఇదైతే యూజ్ చేసి చూస్తే ఎలా ఉందో.
అండ్ ఈ పైన వచ్చేసి నా పర్సనల్స్ అనమాట. ఇవి శానిటరీ ప్యాడ్స్ పెట్టుకున్నా, ఫుల్ ఉంటాయి నా దగ్గర స్టాక్. అండ్ అక్కడ ట్రిమ్మర్ అనుకుంటా సన్నీది. సో నేను వాడేది ఇదే అండి, విస్పర్ ఎక్స్ట్రా లార్జ్ జెల్ ప్యాడ్స్ వాడతా. కాటన్ ప్యాడ్స్ నాకు సెట్ కావు. సో ఫుల్ స్టాక్ ఇంకా ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ అన్నిటికీ సరిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి మా మమ్మీ ఏది కుక్ చేస్తే అది తినేస్తా. సో ఇదే అండి ఈరోజు వ్లాగ్. మరి ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కదా మనం అందరం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ దీప్తి, సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్.